లైవ్ ద్వారా చూద్దాం. వస్తారు మా కండనగా ఉంటారనేటువంటి ఆలోచన ఈరోజు రాహుల్ గాంధీకి ఉన్నది. కాబట్టి ఈ రాష్ట్రంలో నిజమైనటువంటి మార్పు రావాలంటే మరి ఈసారి గత 2 సంవత్సరాలు కావస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ రాష్ట్రంలో మార్పు ఏమొచ్చిందని అడుగుతా ఉన్నాను. అవినీతిలో మార్పు వచ్చిందా? నీతివంతమైనటువంటి పాలనలో మార్పు వచ్చిందా? అసభ్యమైనటువంటి మాటల్లో మార్పు వచ్చిందా? భూ అమ్మకాలలో మార్పు వచ్చిందా? ప్రజలను మోసం చేయడంలో మార్పు వచ్చిందా? ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టడంలో మార్పు వచ్చిందా? దేంట్లో వచ్చిందో ఈరోజు రాహుల్ గాంధీ చెప్పాలి, రేవంత్ రెడ్డి చెప్పాలి. ఈ రాష్ట్రంలో మార్పు రాలే, ఒక జెండా మాత్రమే మారింది, ముఖ్యమంత్రి మార్పు మారాడు తప్ప అదే వ్యవహారం, అదే తంతు, అదే మోసం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. అందుకే భారతీయ జనతా పార్టీగా ఈరోజు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మనవి చేస్తా ఉన్నాను. మీరు అమలు చేసినా చేయకపోయినా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మేము 42% ముస్లింలకు ఉన్నటువంటి 10% తీసేసి 42% బీసీ సామాజిక వర్గాలకు రిజర్వేషన్ కల్పిస్తామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాదు గత శాసనసభ ఎన్నికల్లో కూడా మేము ప్రకటించాం. గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4% ముస్లింలకు మతపరమైన రిజర్వేషన్ ఇచ్చారు. ఇదే హైదరాబాద్ హైకోర్టు ధర్మాసనం ఈ రకంగా మతపరమైన రిజర్వేషన్ తప్పు, అన్కాన్స్టిట్యూషనల్, రాజ్యాంగ వ్యతిరేకము, మతపరమైన రిజర్వేషన్స్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంగీకరించలేదు కాబట్టి రాజ్యాంగంలో పొందుపరచలేదు. ఈ రోజు మీరు మతపరమైన రిజర్వేషన్స్ తప్పు అని చెప్పి రాష్ట్ర హైకోర్టు కొట్టేసింది. 1 కాదు 2 సార్లు కొట్టేస్తే సుప్రీంకోర్టులో స్టే తెచ్చుకొని 4% రిజర్వేషన్ అమలు చేస్తా ఉన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ఇప్పటికీ అమలులో ఉన్నటువంటి ఆ 4% రిజర్వేషన్స్ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ 4% కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు అవి కూడా మేము ముస్లింలు మతపర రిజర్వేషన్ తొలగించి బీసీ ఎస్సీ ఎస్టీలకు ఇస్తామని మనం చేస్తున్నాను. ఎందుకు చెప్తా ఉన్నానంటే భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకం కాదు. ఈబీసీ రిజర్వేషన్ కింద 10% రిజర్వేషన్ పరిధిలో లేనటువంటి అన్ని వర్గాలకు కూడా అందించే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మోడీ గారి ప్రభుత్వం చేసింది. ఈరోజు అది క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లింస్ కావచ్చు, ఆ 10% రిజర్వేషన్స్ కింద వాళ్ళందరికీ లబ్ధి పొందిస్తున్నాం, వాళ్ళందరికీ అవకాశం కలుపుతున్నాం. కాబట్టి ఈరోజు ఆ రకమైనటువంటి మతపరమైన రిజర్వేషన్స్ కాకుండా ఈబీసీ పేరు మీద అనేక వర్గాలను కూడా ఆలోచన చేసి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ప్రతి ఒక్కరికి న్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. అందుకే ఈరోజు చాలా పెద్ద ఎత్తున మనం ఉదయం నుంచి కూడా ఈ ధర్నా కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఇది ప్రారంభం మాత్రమే. రానున్న రోజుల్లో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇచ్చినటువంటి హామీ ప్రకారము కాంగ్రెస్ పార్టీ బాధ్యత ఈరోజు 42% రిజర్వేషన్ అమలు చేయాలని మనసులో లేదు. ఏదో ఈరోజు బట్టగాల్చి ముఖం మీద వేసినట్టు కంటి తుడుపు చర్యగా భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఢిల్లీలో చూస్తే ఉదయం లేస్తే సాయంకాలం వరకు రాహుల్ గాంధీ మరి తెలంగాణ గురించి మాట్లాడతాడు. తెలంగాణ పెద్ద ఆదర్శం అని మాట్లాడుతా ఉన్నాడు. ఏం ఆదర్శం అని అడుగుతా ఉన్నాను. మతపరమైన రిజర్వేషన్స్ ఇవ్వడం ఆలస్యమా? బీసీలకు వెన్నుపోటు పరిచే బీసీలను గొంతుకొసేది ఆదర్శమా? ఈరోజు రాహుల్ గాంధీ చెప్పాలి. ఈ రాష్ట్రంలో మీరు బీసీలను గొంతుకొల్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు, అన్యాయం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, రిజర్వేషన్ తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీరు దేశంకే ఈరోజు రేవంత్ రెడ్డి ఆదర్శం, దేశానికే కాంగ్రెస్ పార్టీ ఆదర్శం అని రాహుల్ గాంధీ పదే మాట్లాడుతున్నాడు, మభ్యపెట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదైతే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి బీసీలకు వ్యతిరేకంగా తెలంగాణలో, దేశంలో కుట్ర చేస్తా ఉన్నారు, ఆ కుట్రను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని బీసీ సంఘాలు నిజంగా బీసీలకు న్యాయం జరగాలంటే, బీసీలకు మేలు జరగాలంటే, బీసీ సామాజిక వర్గాలకు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా పైకి రావాలంటే వాస్తవ విషయాలు మాట్లాడాలి తప్ప ఈరోజు మరి రేవంత్ రెడ్డి
లేకపోతే కాంగ్రెస్ పార్టీ, లేకపోతే రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి మోసాలలో మనం పడకూడదని చెప్పి ఈ సందర్భంగా మనయేస్తూ ఖచ్చితంగా 42కు 42% బీసీలకు మాత్రమే రిజర్వేషన్ వర్తించే విధంగా, రిజర్వేషన్ వచ్చే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని బీసీ సంఘాలు కూడా ఐక్యమత్యంగా పోరాటం చేయాలి. దానికి భారతీయ జనతా పార్టీ పూర్తి అండగా ఉంటుంది. వాళ్ళకి అన్ని రకాలుగా ఈ యొక్క ఉద్యమంలో ముందుండి పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి జై. ఇప్పుడు ధన్యవాద కార్యక్రమం నందనం దివాకర్ చెప్తారు. కుల సంఘ నాయకులు కిషన్ రెడ్డి గారిని, రామచంద్రరావు అని, ఈటలన్నని, భోజనాలు కూడా ఉన్నాయి. దయచేసి గ్రౌండ్ లో దయచేసి అందరూ కూడా గ్రౌండ్ లో భోజనం చేసుకొని పోవాలి. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్